ఓయ్ చరణు, ఈ మధ్య నీ పాట ట్రెండింగ్ లోకి పోయిందే. ఆ కిరికిరి పాట నాకు అస్సలు నచ్చలేదు. అది కిరికిరినో కురుకురేనో కాదు, చిక్రీ సాంగ్. అదే ఎక్కడ చూసినా అదే వినిపిస్తా ఉంది. నేను మా బూతి బ్యాచ్ ఏదైనా మాట్లాడినా అవి జనాల్లోకి పోవడం లేదు. నీ పాటే పోతుంది. ప్రపంచం మొత్తానికి చిక్రీ పిచ్చి పట్టేసింది. విదేశాల్లో ఇంగ్లీష్ వాళ్ళు కూడా నా సాంగ్ తో ఒక ఊపుతున్నారు సోషల్ మీడియాలో. ఏమో అర్జెంట్ గా పాటను తీసేయండి. మా గోడు కూడా జనాలు వినాలి కదా. మీకు ఇన్నాళ్ళు పిచ్చి అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు ఎదురుగా పిచ్చోడితో మాట్లాడుతున్నా. ఏ శరణు, అసలు మీ మెగా ఫ్యామిలీ ఏమనుకుంటా ఉన్నారో? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మా మెగా ఫ్యామిలీ నిన్నేం చేసింది? ఓ మా మీద పడి ఏడుస్తున్నావు. ఏం చేసిందా? మీ నాయన చిరంజీవి అంతే. మీ చిన్న ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా నన్నే టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఈ పెద్ద సాంగ్ తో నువ్వు తగులుకున్నావు. ఇదిగో జగ్లక్కారు, మా పని మేము చేసుకుంటుంటే కెలుకుతుంది నువ్వు. అయినా అసలు నా పాట అంత బాగుంటే చక్కగా హమ్ చేసుకోవచ్చు కదా. ఏముంది అందులో అసలు? ఆ చంద్రబాబు పసుపు సొక్క జారిందే నా సీఎం సీటు బొక్క, నా ఒళ్ళంతా తిమ్మి రెక్క, నా గుండెల్లో కేసుల భయం ఓ పక్క, ఓ చిరిగి 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 చాటయ్యిందే నా పార్టీ బొందలో ఎట్ట పడతా పడతా మోదీ వెనక పడతా కేసులు మాఫీ అయ్యేదాకా. ఇదో పాట. నాకు నవ్వు ఆగడం లేదు. అబ్బా, నీకు భలే సింక్ అయింది జలగమావా. ఇదే సాంగ్ వదిలితే నా సాంగ్ రికార్డ్ కూడా నువ్వే కొట్టేస్తావేమో. డౌటా? నేను కొట్టేయడంలో ముందుంటా. అలా నీ హయాంలో ఖజానా మొత్తం కొల్లగొట్టావు కాబట్టేగా జనాలు 11 సీట్లతో నిన్ను లాగిపెట్టి కొట్టారు. నేను అలా ఘోరంగా దెబ్బైపోవడానికి అసలు కారణం మీ చిన్నాయన పవన్ కళ్యాణే. మా పుష్పగాడిని కూడా వాడుకుని మాకే దెబ్బ కొట్టాలని చూసాం. నీ ఆటలో మా కళ్యాణ్ బాబాయ్ సాగనివ్వలేదు. ఆ పుష్పగాడు నా వైపు ఉన్నట్టే ఉండి ప్లేట్ తిప్పేసినాడు. పుష్ప సినిమా హిట్ అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కి నన్ను అసలు లెక్కేసేయడం లేదు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? 5 ఏళ్లు అధికారంలో ఉండేసరికి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసి పారేశాం. కళ్యాణ్ బాబాయ్ నీకు బాగా బుద్ధి చెప్పాడు. నన్ను ఆ బాబు కన్నా ఎక్కువ టార్చర్ చేసింది మీ కళ్యాణ్ బాబాయే, మీ మెగా ఫ్యామిలీనే. అయినా మీరు సినిమాల్లో కింగులు కదా. ఈ పాడు పాలిటిక్స్ కి ఎందుకు వచ్చినారో? నన్నెందుకు దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నారు? మా కళ్యాణ్ బాబాయ్కి ప్రజల మీద ప్రేమ ఎక్కువ. నీలాంటి సైకోల్ను తరిమి కొట్టాలంటే రాజకీయాల్లోకి వచ్చి తీరాలి. వచ్చాడు, నిన్ను పాతాళానికి తొక్కి పడేశాడు. నేను మహామొండోని, ఎంత పడ్డా లేస్తూనే ఉంటా. మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు నా ప్రయత్నాలు ఆపను. నువ్వేదైనా చేసుకో, నాకెందుకు? నా సినిమాలు నేను చేసుకుంటున్నా, నువ్వు నీ రాజకీయాలు చేసుకో. నేను నా పనిలోనే ఉన్నా. ఈ చుక్రీ సాంగ్ తో నువ్వు జనాల మైండ్ డైవర్ట్ చేస్తా ఉన్నావు. ఎక్కడ చూసినా ఇదే పాట. ఆఖరికి నా ప్యాలెస్ లో వాచ్మెన్ కూడా ఇదే పాట పెట్టుకుని డాన్సులు వేస్తా ఉన్నారు. ఒళ్ళు మండిపోయి వచ్చినాను. ముందు నీ కుళ్ళు బుద్ధి మానుకో. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేకపోతావు. అందుకే నేను సైకో అనేది. నా పాటలు నా మాటలు మాత్రమే వినిపించాలి. ఇంకెవరి పేరు గొప్పగా వినిపించినా నాకు మెంటలెక్కిపోద్ది. ఏయ్ జగ్లక్, లండన్ మందులు పని చేయడం లేదా? ఇలాగే వదిలేస్తే నువ్వు పిచ్చి చేష్టలతో జనాల్ని భయపెడతావు. మెంటల్ రెడ్డి, నా మాట విని ఎర్రగడ్డలో జాయిన్ అవ్వు. జబ్బు కాస్త తగ్గుతుంది. నాకే సలహాలు ఇస్తావా చెర్రి? చెబుతా. నేను అధికారంలోకి వచ్చినాక అసలు నీ సినిమా థియేటర్లోకి రాకుండా చేస్తా. అలా చేయాలంటే ముందు నీ కేసులు మాఫీ అయి జైలుకి పోకుండా నువ్వు ఉండాలి. ముందు ఆ కోర్టులో ఉన్న కేసుల సంగతి చూసుకో. జైలు రెడ్డి, వెళ్ళు ఇక్కడి నుండి. చిన్నైనా